ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది. అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించున్నాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదు దేవా, నేను అనుకోలేదు దేవా, నన్ను క్షమించయ్యానే. దేవుని కాళ్ళు పట్టుకుంటాం. మీ ముందు నిలిచిన షాలేమురాజు అనే నేను మీ కంటికి ఇప్పుడు ఒక అదృష్టవంతుడిలాగా, ధన్యజీవిలాగా, ధన్యచరితుడిలాగా కనపడతాను. నిజమే, దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అది. నిజంగా క్రీస్తే నా అదృష్టం, నా భాగ్యం. 100% నిజం. అయితే ఒక మాట, ఈ అనుభవంలోనికి ప్రజెంట్ నన్ను తీసుకురావడానికి దేవుడు నాకు స్టార్టింగ్ నుంచి ఇచ్చిన అనుభవాలు వేరండి. ఒక పసిబిడ్డగా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రీస్తు నా జీవితంలోనికి వచ్చి నేను క్రీస్తుకు విధేయత చూపి రక్షణ అనుభవంలోనికి రావటం, మారు మనసు పొందటం, బాప్తిస్మం పొందటం, పరిశుద్ధాత్మను పొందటం, దైవ సేవకు రావటం, సేవకు వచ్చిన తర్వాత సేవలో అనేక రకాల ప్రయాణాలు ఇప్పటికి కూడా ఎదుర్కొంటానే ఉన్నా. ఇప్పటికి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నా మీద ఎన్నో రకాలుగా. అయినా సరే ఒక ధన్య చరితం నా బ్రతుకుని చేశాడు నా యేసు. అయితే ఈ మెట్టు నేను ఎక్కడానికి దానికి ముందు ఎన్నో కింది మెట్లు ఉన్నాయి, కఠినమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. అందులో అవమానాలు ఉన్నాయి, ఆకలి బాధలు ఉన్నాయి, తృణీకారాలు ఉన్నాయి, తిరస్కారాలు ఉన్నాయి, తల్లిదండ్రుల వేదన చూసి బాధపడ్డ అనుభవాలు ఉన్నాయి, కుటుంబ శ్రమలతో పాటు సామాజిక శోధనలతో పాటు అన్ని విధాలు నలగొట్టబడి నలిగిన మల్లె పరిమళం వెదజల్లినట్టు ఈ పరిమళం ఇంత మాత్రం వెదజల్లబట్టడానికి ఒక రేంజ్లో నలగొట్టబట్టం అనే అనుభవం నేను ఎరుగున్నాను. అది విలాసవంతమైన, సుఖవంతమైన, ఆనందకరమైన అనుభవాల్లో గుండిస్తే ఆ పరిమళం వేరు. ఈ పరిమళం మాత్రం నానా రకాల కఠినమైన అనుభవాల్లో గుండా, అన్ని విధాల తృణీకారాల్లో గుండా ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అలా ప్రయాణించి ఈ మజిలీకి ఇట్లా ఉన్నా. కాబట్టి నేను అవన్నీ ఫేస్ చేశాను కనుకనే ఆ విషయాలు నేను మాట్లాడగలుగుతాను. ఆకలి బాధ, వస్త్రహీనత, నింద, అవమానం, తృణీకారం, ఈరోజు నేను ఏ విషయాలైతే మీకు అవగాహన కలిగి మాట్లాడుతున్నాను ఇవన్నీ ప్రాక్టికల్గా నేను అనుభవించాను. అవి ఎదుర్కొన్నప్పుడు ఒకటి హృదయం ఎంత గాయమైద్దో, ఎంతగా నలిగిపోతాడో అది నేను ఫేస్ చేసి ఉన్నాను కనుక ఆ విషయాలు మాట్లాడినప్పుడు అది మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. అది దేవుని కృప. ఈ దశలో, ఈ టైంలో ఉన్న మిమ్మల్ని ఈ విధంగా సేవ్ చేయడానికి అమ్మ కడుపులో నన్ను వేశాడు, అక్కడి నుంచి నన్ను భూమి మీదికి రప్పించాడు, రకరకాల అనుభవాలు నేర్పించి ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడిస్తున్నాడు. ఈరోజు నీకు నేర్పుతున్న అనుభవాలు నీకున్నాయి, నీకు ఇస్తున్న ట్రైనింగ్ నీకుంది. అది పూర్తయినప్పుడు నిన్ను నిలబెట్టే దగ్గర నిలబెడతాడు. ఈరోజు శ్రమ పడటమే నీకు తెలుసు. అనుభవిస్తున్న బాధను బట్టి కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడవటం, దుఃఖపడటం, ఎందుకు నాకే ఈ పరిస్థితిని మొత్తుకోవటం నీకు అర్థమవుతుంది. అంతవరకు తెలుసు నీకు. కానీ రేపు ఆయన ఇవ్వబోయే మహిమను నువ్వు అనుభవించున్నాడు. ఆనాడు నీకు అర్థమైంది, అబ్బా ఇది గుర్తించలేదు దేవా, నేను అనుకోలేదు దేవా, నన్ను క్షమించయ్యానే. దేవుని కాళ్ళు పట్టుకుంటాను. ఇంత పెద్ద ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్నావని అస్సలు అనుకోలేదు దేవా. నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, కానీ తులువకింత విలువను నువ్వు సిద్ధపరిచావని నాకు తెలియదయ్యా అని ఆనాడు నీకు అర్థమైన నాడు, నువ్వు అది చూసిన నాడు, అప్పుడు ఇక దేవుని మీద సనగటం, కొనగటం, ప్రశ్నించటం, దుఃఖపడటం, ఎవడో చెప్తే ఏదో ఫీల్ అవ్వటం ఉండదు. ఆయన 2 పాదాలు పట్టుకొని ఏడుస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నా, ఆయన మీ నాయన, నిన్నెంతో ప్రేమించే నాన్న. భూ సంబంధమైన నాన్న నిన్ను వదిలిపోయినా, పట్టించుకోకపోయినా, అర్థం చేసుకోపోయినా, ఆదరించకపోయినా, నీ
తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది మొదలుకొని ఈనాటి వరకు నీడలా నిన్ను వెంటాడుతూ నిరంతరం కాచుకుంటూ నీ మహిమను కోరి, నీ మంచిని కోరి, నీ క్షేమాన్ని కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనసు గాయమవుతున్న తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డ తప్పదు కొంచెం నలుగుడు అనుభవించాలి నువ్వు. ఎందుకంటే దీని ఫలితంగా నువ్వు గొప్ప అనుభవాన్ని పొంది ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు. కొంచెం ఓర్చుకో, కొద్దిగా తాడుకో, కొంచెం తట్టుకో. దీని ఫలితం నువ్వు గొప్పగా అనుభవించబోతున్నావు. దీని ఫలితం గొప్పగా అనుభవించబోతున్నావు. నా మాట నమ్మ, తట్టుకోమా, కొంచెం తాడుకో. మాకు ఇష్టం లేదు నువ్వు శ్రమ పడటం, కానీ అవసరమై ఉంది. అది అవసరం. అవమానపు హేళనలో, నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనంగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం, సంతోషం ఇక ఆసన్నమాయే. బతుకుచున్నావా విడుదల దారి కనరాక? ఇప్పుడు చెప్పండి, నిన్ను ప్రశ్నించేవాడికి ఏం చెబుతాను? అద్భుతాలు చేయొచ్చుగా, ఆశ్చర్యాలు చేయొచ్చుగా, నీకే బాధ లేకుండా చేయొచ్చుగా, నీకే సమస్య లేకుండా చేయొచ్చుగా. నీ ప్రశ్నించే వారికి ఏం చెప్తావు? నీకేం తెలుసురా, నీకేం తెలుసురా? నా తండ్రి రాయన, నా నాన్నరా. నీకు కూడా నానే, నీకు అర్థమై సావట్లా. కాకపోతే నా నాన్నరా. మా నాన్న హృదయపూర్వకంగా నాకు బాధ విచారం కలగజేస్తాడంటరా? చేస్తాడా? అది నాకు అనుమతించాడంటే నాకు అవసరం రాదే. ఆయన ఇచ్చే ట్రైనింగ్లో అది ఒక భాగం. దానివల్ల నాకేదో రావాలి అనుభవం. ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపెట్టుకుంటాడు, అక్కడ కూడా ఉపయోగపెట్టుకుంటాడు. ఇక్కడ 75 ఏళ్ల జీవితం లేదా 80, 90, 100 సంవత్సరాల జీవితం కోసం 25 ఏళ్ళు కష్టపడినానా, 25 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడినానా, తప్పదు నాన్న, నేర్చుకోవాలి కదా నాన్న, అనుభవాలు రావాలి కదా నాన్న, నీ భవిష్యత్తు రా అని 24 మాటలు చెప్పి పంపిస్తాడుగా నాన్న. అక్కడి నుంచి కూడా అదే. ఇక్కడేమో 25 ఏళ్ళు కష్టపడితే 75 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు లైఫ్ రా, బెస్ట్ లైఫ్, బ్రైట్ ఫ్యూచర్. నా మాట విని కొద్దిగా తాడుకుని నేను ఇచ్చిన అనుభవాలు పొందుకుని విశ్వాసంలో నిలబడితే అది కొలతలేనంత జీవితం, కొలవలేని జీవితం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతమందికి క్లియర్గా అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నాకేం వద్దు అన్నీ క్లియర్ చేయమని అడుగుదామా దేవుణ్ణి? లేదు నాన్న, నాకు ఏది అవసరం అది నేర్పించు నాన్న, నాకు ట్రైనింగ్ ఈ నాన్న, నీ చిత్తమే నాలో నెరవేరని, నువ్వేం చేయాలనుకున్నావో అది చేయి, నేను ఒక్కటి ఎరుగుతున్నానా. నువ్వు ఎప్పుడు నా మంచినే కోరుతావు, నా మహిమనే కోరుతావు, నా ఘనతనే కోరుతావు, నా దీవెననే కోరుతావు. నేను ఉన్నతంగా ఉండాలని ఆశిస్తావు, కానీ నా నాశనాన్ని నువ్వు ఎప్పుడూ కోరవు నాన్న. అది కోరే దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు, వాడు తెలుసు నాకు, కానీ నువ్వు ఎప్పుడూ కోరవు నాన్న. నేను నీ మహిమను ఎంతగా వెతుకుతున్నానో అంతకంటే ఎక్కువగా నువ్వు నా మహిమను వెతికేవాడివి నాన్న. నా కోసం ప్రాణమే పెట్టావు నాన్న. నా కోసం నీ ప్రియ కుమారుని బలిదానం ఇచ్చావు. నీకెంతో మంచి నచ్చే కుమారుడు ఈయన, నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని నువ్వెంతో ఇష్టపడి సాక్ష్యం ఇచ్చిన ఆ ప్రియ కుమారుని పనికి మాలిన నా కోసం, పనికి మాలిన వాడను, పనికి మాలిన దాన్నైనా నా కోసం ఆ ప్రియ కుమారుని బలిపీఠం ఎక్కించి బలిగా అర్పించావు కదా నాన్న నా కోసం. నా పరలోక తండ్రి,
నా ఎడల నీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు తండ్రి. నన్ను మహిమలో చూడాలనుకుంటున్నావు, నన్ను మహింపరచాలనుకుంటున్నావు. దూతల ఎదుట, కోట్లాది మానవుల ఎదుట, దూతల ప్రపంచాలన్నిటి ఎదుట నా తలనెత్తాలనుకుంటున్నా, నన్ను మహింపరచాలనుకుంటున్నా. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నేనే నా మాటలతో, నా చర్యలతో, నా క్రియలతో, నా ప్రవర్తనతో నేను గాయపరుస్తున్నా. అల్పకాల పాప భోగాల వైపు పరిగెత్తి కొంత బాధ పెడుతున్నా. అల్పమైన వాటిని ఆశించి అవి అందలేదని ఫీల్ అయ్యి నిన్ను విమర్శించి నిన్ను గాయపరుస్తున్నాను. నేనే అవగాహన లేక, అర్థం చేసుకోలేక కొంచెం నిన్ను ఇబ్బందికరంగా నీతో వ్యవహరిస్తున్నాను. కానీ నువ్వైతే సదా నా మేలు కోరే నా మంచి తండ్రివి నాన్న అని దేవునికి అలా మనం కనెక్ట్ అవ్వాలి. దేవుడు నా కోణంలో చూడు. నువ్వు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన విషయం? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చేతులు ఎత్తండి బ్రదర్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి అనుభవ పాఠాలు నేర్చుకుంటూ, సమస్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ చిత్తం మీద ఓకే అలానే జరగదు, నీ సంకల్పమే నెరవేరాలి. నీవు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా తండ్రి, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు కదా యేసయ్య. పేతురు కత్తి తీసుకొని మల్కు అనేవాడి చెవిని అడిగితే పేతుర్ని గద్దించాడు, నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని. తండ్రి ఇచ్చిన గిన్నెను సంతోషంగా స్వీకరించాడుగా. ఎందుకు ఇచ్చాడు తండ్రి ఆ గిన్నె, ఆ ముళ్ళ కిరీటం ఎందుకు ఇచ్చాడు? శాశ్వత మహిమ కిరీటాన్ని కుమారునికి సొంతం చేయటానికి. నేల మట్టుకు పడద్రోయబడిన అనుభవాన్ని ఎందుకు ఇచ్చాడు? నిత్య మహిమలో వెలిగే సింహాసనం మీద శాశ్వతంగా కూర్చోబెట్టడానికి. ఈరోజు మీ నాన్న, చెప్పు నోరు తెరిచి చెప్పు, మా నాన్న. నానేనా? డౌట్ ఏమన్నా ఉందా? నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడు అంటే, నా నెత్తిన ముళ్ళ కిరీటం పెడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకు, అది మహిమ కిరీటానికి దారి తీస్తుంది. మహిమ కిరీటానికి అవమానకరమైన అనుభవాల్లోనికి నడిపించాడంటే సింహాసనం ఎక్కించబోతున్నాడని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆయనకు నువ్వంటే కక్ష కాదు, నువ్వంటే లవ్, పిచ్చి ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక ఏ చెత్తోడు వచ్చి మాట్లాడినా, ఏ పిచ్చోడు వచ్చి మాట్లాడినా వింటావు నువ్వు? మన అవగాహన వాడికేం తెలుసమ్మా, మన అనుభవం వాడికేం తెలుసు? ఆ సోది మేళం నిజదేవుడే తెలియదు వానికి. కాబట్టి ఎవరేదో మాట్లాడిన ప్రతి మాటకి మనం స్పందించాల్సిన అవసరం లేదు, హడలిపోవాల్సిన అవసరం అంతకన్నా. అన్యుడు ఎవడైనా వచ్చి నేను ప్రశ్నిస్తే నీ సమాధానం మస్తు నీకుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇది నీకు క్లియర్గా నీ హృదయంలోకి వెళితే ప్రజెంట్ నువ్వు అనుభవించే పరిస్థితులన్నీ కూడా నీకు అనుభవ పాఠాలుగానే కనపడతాయి. అందులో నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు. అవన్నీ కూడా నీకు రకరకాల పాఠాలు నేర్పడానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఆ పాఠం నీకు వచ్చిన నాడు అవి ఉండవు. అడ్రస్ లేకుండా పోతాయి. నమ్మి ఫస్ట్ ధైర్యం తెచ్చుకో. సమస్త పరిస్థితులు దేవుని ముందుకు తీసుకురా. వీటన్నిటితో పాటు ఫైనల్గా మనకు ఒకటి నేర్పడానికి ఇష్టపడతాడు దేవుడు. ఏంటో తెలుసా? నీ స్వీయతను సిలువ వేసి నీ సమస్త విషయాల్లోనూ ఆయన మీద ఆధారపడినట్లు నిన్ను లోపరచడానికి దేవుడు చాలా పరిస్థితులు నీ జీవితంలోకి రప్పిస్తాడు. అది రావాలి మనలోకి. మనలో అస్వీయత విరిగిపోయి దేవుని చిత్తానికి లోబడేటట్టుగా మనల్ని మనం అప్పగించుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు. విశ్వాసంలోకి రావాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో కలిసి నడవాలి. అందుకు మనల్ని రెడీ చేసుకుంటాడు. కాబట్టి నీకు దారి చూపిస్తున్నాను. నేను అదే దారిలో నడుస్తున్నా, నీకదే చూపిస్తున్నాను. పద, ఆయన దగ్గరికే పద. ఎయ్యి మోకాళ్ళి అడుగు ఆయన్నే, బదులడుగు. ఒకటొకటి తీసేస్తాడు. ఇప్పుడు అందరినీ స్వస్థపరచొచ్చుగా అంటాడు ఒక్కొక్కడు. అసలు అందరినీ స్వస్థపరచడానికి ముందు అందరికి రోగం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఎవడు నేర్చుకుంటాడా? మనల్ని అడిగేవాడు రోగం ఎందుకు అనుమతించాడు? ఎందుకంటే
ఆ ముళ్ళు లేకపోతే వీడు మాటినాడు కాబట్టి. కొంతమందికి అలాగా కొన్ని ముళ్ళు పెట్టి కంట్రోల్లో తెచ్చుకుంటాడు. వీడొచ్చి అంటాడు అందరినీ స్వస్థపరిచి అంటాడు. ఏంటో స్వస్థపరిచేదే? ఎవడికి తన్నులు పడాలో ఎవడికి బన్నులు పెట్టాలో నాన్నకు తెలుసు, నీకేం తెలుసు? దేవునికి స్తోత్రం. ఎవడికి తన్నులో ఎవడికి బన్నులో వచ్చినోడల్లా వాగుతూ ఉంటాడు. ఎట్లా కుదురుతుందండి? తన్నులు పడ్డాయా దిద్దుకోవాలి, బనులు దొరుకుతున్నాయా కృతజ్ఞతలు, ఇంకా జాగ్రత్త నడుచుకోవాలి. ఓకేనా? ఆయన పిల్లల్ని ఆయన చెప్పుకుంటాడు. ఇలా ఒక పక్క అనుభవం నేర్చుకుంటూ ఆయన కృపలో సాగిపోతూ ఆయన పాదాల దగ్గరికి వచ్చి భారాన్ని దించుకుంటూ, అయ్యా నీ ప్రణాళిక నాకు అర్థమైంది, సంతోషం, స్తోత్రం అనుకుంటూ సాగిపోతూ నీవు ఆయన విషయంలో పొందిన అవగాహన అంతా కూడా ఇతరులతో పంచుకోవటం అనేది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అది ఎక్కడి నుంచి మొదలు పెడతావు? సేవ అనేది ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి, నీ సమాజంలోంచే స్టార్ట్ చేయాలి, నీ వీధిలో నుంచే స్టార్ట్ చేయాలి. దాంతోపాటు నువ్వు కూర్చున్న మందిరంలో దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు, అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు కదా, వాళ్ళతో దేవుని గురించి మాట్లాడు. వాళ్ళు రక్షింపబడ్డారో లేదో అడుగు, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయో లేదో అడుగు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే విషయం ఆ పునాది వారికి అర్థమైందో లేదో అడుగు. ఆ పునాది సత్యం అవగాహన కల్పించు. దేవుడు నీకు ఇచ్చిన మంచి టైం, మంచి అవకాశం. ఇంకా చెప్పాలంటే ఈ 2026 ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవో ఉన్నాయబ్బా, ఇంకా నువ్వు నేర్చుకోవాల్సినవో ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సినవో ఉన్నాయి. నేర్పుతాడు. నేర్పయా నీకు స్తోత్రం అని చెప్పు. నేర్చుకుందాం. ఏంది? నన్ను దిద్దుము సన్నుతుండగు నాయనా అనుకుంటూ పోతాం ఆయన దగ్గరికి. దిద్దుబాటు చేస్తాడు, లైన్లో తెచ్చుకుంటాడు. నేను ఒక్క మాట చెప్తా, ఫినిషింగ్ టచ్. ఫైనల్గా సేవలోకి వచ్చినప్పుడు ఒకేసారి పాస్టర్ పట్టా తెచ్చుకొని, ఒకేసారి పాస్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని, అబ్బా ఇప్పుడు మనకు పాస్టర్ పట్టా వచ్చింది, పాస్టర్ సర్టిఫికేట్ వచ్చింది, ఇక మొదలు పెడతాను అబ్బాయి యుద్ధం అని మొదలు పెట్టలే. సేవ, నా సేవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ నా ఫ్యామిలీలో స్టార్ట్ అయింది. చర్చికి వెళ్ళినప్పుడు సంఘంలో స్టార్ట్ అయింది. సంఘంలో ఆదివారం కూటం అయిపోతే పొలం అందరూ బైబిల్ తీసుకొని అమ్మాయి వదిలిపెట్టాడని పరిగెత్తారుగా. నేను పోను. 6 రోజులు చాకరీ చేసుకోవాలి, బతకాలి. సేవ చేయడానికి ఆదివారం ఒక్కరోజే దొరికింది. కాబట్టి సన్నిధిలో ఎవరన్నా దేవుడు ఎరగని స్థితిలో కనపడితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సత్యాన్ని గురించి అవగాహన కల్పించి, నాకు దేవుడిచ్చిన అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళకు పునాదేసి వెళ్తా ఇంటికి. ఎవ్రీ సండే అదే నా పని. అట్లా మందిరంలో కలిసిన వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి దేవుని గురించి విపులంగా అందిస్తాను. అండ్ బయటికి పోయిన తర్వాత సమాజంలో కూడా నా ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ నన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు కదా. అవసరమైతే నా ఖర్చు పెట్టుకుని హోటల్కి తీసుకెళ్ళి మరి వాడికి మిర్చి, హైదరాబాద్లో ఇంత లావు ఉంటాయి బజ్జీలు, మిర్చి అంటారు, శుభ్రంగా 4 మిర్చీలు చెప్పేవాడికి వాడు అది తినేలోపు సువార్త చెప్పేవాడిని. దేవుడు ఎవరు? నిజదేవుడు ఎవరు? లోకంలో ఉన్న వాటికి యేసుక్రీస్తుకు తేడా ఏంటి? మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఎవరిని నమ్మితే మనకు రక్షణ? వాడు నమ్ముతాడా, వస్తాడా, రాడా నాకు అనవసరం. కానీ వాడికి చెప్పానా లేదా? వాడి విషయంలో నేను బాధ్యతగా వ్యవహరించానా లేదా? మళ్ళీ ఇదంతా నేను వర్క్ వదిలేసి కాదు, మళ్ళీ వర్క్ చేసుకుంటానే. నాకున్న అవకాశాన్ని అట్లా వినియోగించుకొని చిన్నగా దేవుని పని చేయటం, దేవుని రాజ్యాన్ని గురించి లోకానికి ప్రకటించడం అనేది ఒక్క వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అక్క. అన్నా, ఒక్క వ్యక్తి దగ్గర నుంచి స్టార్ట్ చేశా. నువ్వేమనుకుంటావు? సేవ అనగానే ట్రైనింగ్ పొందాలి, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళు ఎత్తిన ఒక కిరీటం పెట్టాలి, పైనుంచి కిందకి ఒక బురక వేయాలి, స్టేజ్ మీద ఊరేగింపుగా చూపించాలి, అబ్బాయి రెడీ అయ్యాడయ్యా, అమ్మాయి రెడీ అయిందని చూపించాలి. ఇవన్నీ లేవమ్మా. నా గుండెల్లో భారం ఉంది. నా రక్షకుని, నా తండ్రిని నేను తెలుసుకున్నాను. చాలామంది పిల్లలు వాళ్ళ నాన్న నిరగక తప్పిపోయి ఉన్నారు. తప్పిపోయిన పిల్లల్ని వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చడానికి నడుం కట్టాను.
మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి ఎందుకు? ఆ ట్రైనింగ్ ఎందుకో? అక్కడ పని ఉంది, మనతో పని కావాలా వద్దా? శాశ్వతంగా దేవుని దగ్గర ఆయనతో పాటు కలిసి పాలించాలా లేదా? ఏలాలా లేదా? ఏలాలంటే మరి ఆయనతో పాటు శ్రమను అనుభవించిన ఎడల ఆయనతో పాటు ఏలుదుము అంటాడు. ప్రియులారా, నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని పోనీయొద్దాం. మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడా? తొందరగా పొందేసాయి. ఎందుకంటే ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. హలో, 2025తోనే కొంతమంది జీవితాల్లో ముగిసిపోయినాయి. 2026 లేదు కొంతమందికి. ఈరోజు 2026, నెక్స్ట్ 2027, 26 ఎంతమందికి ముగింపో తెలియదు. నేనేం బాను, అంత తేలిగ్గా పోయేదాన్ని కాదు నేను. అసలు మంది అసలు ఇనప శరీరం, అసలు నేను బాను అని ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను అవ్వద్దు, మీరు అవ్వద్దు. మర్యాదగా ఎవరికోళ్ళు మారు మనసు పొంది లైన్లో ఉండాలి. బాప్తిస్మం పొందినా సరే ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసిన తప్పులు దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభు వచ్చినా నిన్ను పిలిచినా సిద్ధంగా వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. సిద్ధపడి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి బ్రదర్స్. ఎంతమందికి అర్థమైంది?